శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కోటి కోటి ప్రణామములతో గణనాథునికి, సరస్వతి కటాక్షానికి, లక్ష్మీ కటాక్షానికి, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీస్సులతో భగవద్గీత పఠనాన్ని దిగ్విజయముగా మొదటి 17 అధ్యాయాలు వాటి యొక్క తాత్పర్యం తెలుగులోని ఇంగ్లీష్లోని చదువుకోవడం జరిగింది. ఈనాటి ఈ వీడియోలో చివరిగా 18వ అధ్యాయం 71వ శ్లోకం నుంచి 78వ శ్లోకం వరకు, ఇది ఆఖరిది చివరి భగవద్గీత పఠన కార్యక్రమంలోని ఈ కార్యక్రమంలో మనం చివరిగా చదువుకోబోతున్న ఈ శ్లోకాలు. ముందుగా 71వ శ్లోకం, వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా: మోక్ష సన్యాసయోగం అనే ఈ 18వ అధ్యాయంలో మనం చదువుకోబోతున్న ఈ 71వ శ్లోకం ముందుగా ఇలా ఉంటుంది: శ్రద్ధావాన నసూయశ్చ శృణుయాదపీయో నరః సోపి ముక్తః శుభాంలోకాన్ ప్రాప్నుయాత్ పుణ్య కర్మణం. ఈ 71వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, శ్రద్ధ, అసూయ, రాహిత్యములతో దీనిని శ్రవణం చేయువాడు సర్వపాప రహితుడై పుణ్యాత్ములు నివసించు పుణ్యలోకమును పొందగలడు అని మనం 71వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని నిశితంగా మనం చదువుకొని దాని అర్థాన్ని తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. లెట్ us read the last video of the Bhagavad Gita reading, which is 71 sloka from the chapter 18, conveys like this: even the person who listens to this with faith and without malice shall be liberated and attain the auspicious world of righteous. This was the meaning. We can take it from the 71 sloka of the chapter 18 ఫ్రమ్ భగవద్గీత. తదుపరి మన 72వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం: కచ్చిదేతచ్రుతూతం పార్థత్వయకైఘ్రేణ చేతసా కచ్చిదాజ్ఞానన సమ్మోహః ప్రణశ్చేస్తధనుంజయః. ఈ 72వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఓ పార్థ, ఓ ధనుంజయ, ఏకాగ్రహ మనస్సుతో దీనంతటిని నీవు శ్రవణం చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహనము ఎప్పుడు నశించినదా అని కృష్ణుడు అర్జునుడిని ప్రశ్నించిన ఈ శ్లోకంలోని మనం అర్జునుడికి ఏమాత్రం అర్థమైందో, ఏమాత్రము తెలుసుకున్నాడో అనే విధంగా మనం వాటి యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. 72nd sloka of the chapter 18 conveys like this: has this been heard by you, O Partha, with an attentive mind? Has your delusion born of ignorance been destroyed, O Dhananjaya? This was a question and the rhetorical aspect asked by the Lord Krishna to Arjuna to know about the level of understanding, level of realization. From the sloka we can understand. తదుపరి మనం 73వ శ్లోకం యొక్క తాత్పర్యంగా దానికి కృష్ణుడు అడిగిన పిమ్మట అర్జునుడు ఏ విధంగా సమాధానం తెలిపాడో మనం ఈ శ్లోకం ద్వారా 73వ శ్లోకంగా మనం చదువుకుందాం. ముందుగా శ్లోకం: అర్జున ఉవాచ నష్టో మోహం స్మృతిర్భాద్ త్వత్వాప్త్ర సాధాన్మాయచ్యుత స్థితోస్మితి గతా సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు ఏం పలికాడంటే, ఓ కృష్ణ, ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు నశించినది. నీ కృపచేత నా స్మృతిని తిరిగి పొంది తిని ఇప్పుడు నేను స్థిరుడను, సందేహరహితుడై నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధముగా ఉంటిని అని 73వ శ్లోకం యొక్క తాత్పర్యం. ఏ విధంగా కృష్ణుడు అర్జునునికి బోధపరిచాడో
దాని యొక్క సారాంశం అర్జునుడు ఏ విధంగా తెలుసుకున్నాడో మనం ఈ 73వ శ్లోకం ద్వారా మనకి బోధపడుతుంది. 73 శ్లోక how the Krishna realized, Krishna explained and the Arjuna realizes, and the Arjuna replies like this. Arjuna said, my delusion is destroyed. I have regained my memory through your grace, O Achyuta. I stand firm with my doubts dispelled. I will act according to your word. This was the meaning we can understand from the how Arjuna replied to the Lord Krishna after rhetorical aspect, the level of understanding questioned by Krishna, and Arjuna replied with the satisfaction. Now ఇప్పుడు మనం 74వ శ్లోకం కంటిన్యూషన్గా మనం చదువుకుందాం. సంజయ్ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమాశ్రౌమద్భుతం రోమాహర్షణం. సంజయుడు పలికాడు ఈ విధంగా, మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణం చేసి తిని, ఆ సంవాదము అద్భుతమైన నా శరీరము రోమాంచము అవుతున్నది అని సంజయుడు ఈ పలికాడు. తదుపరి సో ది 74th శ్లోక which implies like this, Sanjaya said, thus have I heard this wonderful and high-raised dialogue between Vasudeva Krishna and the high-souled Partha Arjuna. తర్వాత 75వ శ్లోకం మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. 75వ శ్లోకం ముందుగా శ్లోకం వ్యాస ప్రసాదచ్యుతాత వానాత్విదుద్గితా మమహం పరమం యోగం యోగేశ్వరాత్మా కృష్ణాత్ సాక్షాత్కరాధతయః స్వయం. అర్జునుడితో స్వయంగా సంభాషిస్తున్న యోగీశ్వరుడైన శ్రీకృష్ణు నుండి ఈ పరమ రహస్య సంభాషణను వ్యాసుని అనుగ్రహం చేత నేను ప్రత్యక్షంగా వినగలిగి తిని అని సంజయుడు పలికిన ఈ మాట, ఈ సారాంశాన్ని మనం ఈ విధంగా మనం 73, 74, 75 శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవచ్చును. సో 75th శ్లోక విచ్ ఈస్ implies like this, by the grace of Vyasa I have heard this supreme and the secret yoga directly from Krishna and Lord of Yoga, and as he himself spoke it. This was the meaning we can convey and we can understand from the 75th శ్లోక. 76వ శ్లోకం తదుపరి 76వ శ్లోకం ముందుగా రాజనంసం సంస్కృత్యర్థ సంవాదమివ అద్భుతం కేశవార్జునోయో పుణ్యం హృదయశ్యామి చ ముహుర్ముహు. ఓ రాజా, శ్రీకృష్ణార్జునుల నడుమ జరిగిన ఈ అద్భుతము పవిత్రమైన సంవాదమును నేను పదే పదే స్మరిస్తూ ప్రతి క్షణము పులకాంకితుడనై ఆనందిస్తుంటిని అని ఈ 76వ శ్లోకం యొక్క సారాంశంగా మనం వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా మనం చక్కగా ఈ 76వ శ్లోకం కృష్ణుడు అర్జునుడి మధ్యన జరిగిన ఈ సంభాషణని చక్కగా సంజయుడు కూడా దానికి రుజువుగా మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చును. సో 76th శ్లోక విచ్ కన్వేస్ లైక్ దిస్, ఓ కింగ్ ధృతరాష్ట్ర, remembering again and again this wonderful holy dialogue between Keshava and Arjuna, I rejoice over and over again. తదుపరి 77వ శ్లోకం తచ్చ
సంస్కృత్యత్త రూపమత్స్య మత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజాన్ హృష్యామి చ పునః పునః. ఈ 77వ శ్లోకంలోని ఓ రాజా, అద్భుతమైన శ్రీకృష్ణుని రూపమును స్మరించిన కొలది నేను అధికాధికాముఖముగా విస్మితుడైని పదే పదే ఆనందిస్తుంటిని అని ఈ 77వ శ్లోకం మనకి దాని యొక్క ప్రాముఖ్యతను మనకు అర్థం చేస్తుంది. Remembering again and again that most wonderful form of Hari, the Vishwarupa, I am struck with a great amazement, O King, and I rejoice again and again. This was the meaning we can understand from the Sloka 77. ఈనాటి భగవద్గీత పఠన కార్యక్రమంలో మన చివరగా చదువుకోబోతున్న ఈ 78వ శ్లోకం 18వ అధ్యాయం మొత్తం భగవద్గీత చివరగా కలిగిన ఈ 78వ శ్లోకం చివరగా, యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విర్జ్యో భూతిర్వా నీతిర్మతి మర్మయమాం. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉండునో, ఎక్కడ మేటి ధనుర్ధాతి అయిన అర్జునుడుండునో, అక్కడ నిశ్చయముగా సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉండును. ఇదియే నా అభిప్రాయము అని ఈ 78వ శ్లోకంగా మనం తెలుసుకోవలసిన అర్థాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను మనం చక్కగా భగవద్గీత ధృతరాష్ట్రుడు ప్రశ్నతో ఆరంభమై భీష్మ, ద్రోణ, కర్ణాది మహాయోధుల సహాయముతో తన పుత్రులు నిశ్చయముగా విజయమును సాధింతురు అనే విశ్వాసము, అనగా విజయమును తన పక్షమునకే స్థిరుడని అతడు ఆశించును. కానీ యుద్ధరంగమున జరిగిన సన్నివేశమును వర్ణించిన తర్వాత సంజయుడు ధృతరాష్ట్రునితో, నీవు నీ విజయమును గూర్చి ఆలోచిస్తుంటివి, కానీ కృష్ణార్జునుడు ఎక్కడ ఉందురో అక్కడనే సమస్త శుభములు నెలకొని ఉండునని నా అభిప్రాయం అని పలికెను. అనగా ధృతరాష్ట్రుడు తన పక్షమున విజయమును ఆశింపకూడదని నేరుగా సంజయుడు నిర్ధారించి తెలిపెను. శ్రీకృష్ణుడు అక్కడ నిలిచి ఉన్నందున అర్జునుని పక్షమునే విజయమును సిద్ధించబడునని నిశ్చయము. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని రథచోదకుడుగా కూడా ఆ భగవానుని విభూతికి మరొక ప్రదర్శనము. శ్రీకృష్ణుడు సకల విభూతి సంపన్నుడు. శ్రీకృష్ణునికి గల అనేక విభూతులలో వైరాగ్యం ఒకటి. శ్రీకృష్ణుడు వైరాగ్యము కూడా ప్రభమవుట చేత అట్టి వైరాగ్యమును ప్రదర్శించకుండా సందర్భములు అనేక కలవు అని మనం ఈ సందర్భంగా భగవద్గీతలోని అన్ని అధ్యాయాల్లోని శ్రీమద్భాగవతము ఉపసంహారము, సన్యాసము యొక్క పరిపూర్ణత్వము అను 18 అధ్యాయమునకు భక్తి వేదాంత భావ్యమునకు సమాప్తం చేసుకుంటూ గణనాథునికి, సరస్వతికి, లక్ష్మికి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి, శ్రీకృష్ణ పరమాత్మనికి, సకల కోటి ప్రాణులకి అందరికీ కోటి ప్రణామములు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖనే భవంతు చెప్పుకుంటూ ఇంగ్లీష్లో కూడా తెలుసుకుని అప్పుడు మనం చూద్దాం. సో ద లాస్ట్ శ్లోక ఆఫ్ ది భగవద్గీత from the chapter 1878, which conveys like this: wherever there is Krishna, the Lord of Yoga, where there is Arjuna, the wielder of the bow, and there will certainly be the prosperity, victory, extraordinary power, and firm morality. And this is my firm opinion. This was the Gita ends with not with a prayer, but with a resolve to act. This was the central theme which we can understand from the Bhagavad Gita. శతకోటి ప్రణామములతో గణనాథునికి, సరస్వతికి, లక్ష్మికి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి, సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళామితంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ.
శాంతి శాంతి శాంతి. స్వస్తి.